ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామము ఎల్లప్పుడూ స్తుతింపబడునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రేమన దేవుని విశ్వాసులారా, ప్రియులారా, దేవనామమున చేరి వచ్చిన మీకెల్లరకును దీవెన ఆశీర్వాదము మెండుగా మీకు కలుగునుగాక. ఈ భూలోకములో చాలామంది చాలా రకాలుగా విడిచిపెట్టలేని పాపాలు చేసేవారు చాలామంది ఉన్నారు. నేను చేసే పాపము నా భార్య చూడలేదు, నేను చేసే పాపము నా భర్త చూడలేదు, నేను చేసే పాపము నా పిల్లలు చూడలేదు, నేను చేసే పాపము నా తల్లిదండ్రులు చూడలేదు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా పాపాలు చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే ప్రేమన దేవుని వారలారా, నీవు నీ భార్య కన్ను మూయొచ్చేమో కానీ నీ పాపమును బట్టి నీ భర్త కన్ను నీవు మూయొచ్చేమో కానీ నీ పాపమును బట్టి నీ పిల్లల కన్ను నీవు మూయొచ్చేమో కానీ నీ పాపమును బట్టి నీ తల్లిదండ్రుల కన్ను నీవు మూయొచ్చేమో కానీ నీ పాపమును బట్టి ఇతర వారి కన్నులు నీవు మూయొచ్చేమో కానీ ఎవరి కన్నులు మూయలేవు అంటే దేవుని కన్నులు నీవు మూయలేవు. దేవుని కన్నులు నీవైనా నేనైనా మూయలేము. కాబట్టి చెప్పే విషయం ఏంటయ్యానంటే, విడిచిపెట్టలేని పాపాలు నీలో నాలో ఏవైతే ఉన్నాయో దానిని తొలగించుకోవాలి. విడిచిపెట్టుకోలేని పాపాలు నీలోనైనా నాలోనైనా మనందరిలోనైనా అది ఏ పాపమైనా సరే దానిని వదిలిపెట్టేసుకోవాలి. వదిలిపెట్టేసుకుంటే దేవుడు ఏం చేస్తారు, వాటిని అంటే తొలగించి వేస్తారు, తీసివేస్తారు. అది ఎంత పెద్ద పాపమైనా ఎంత ఘోరమైన పాపమైనా దానిని తొలగించుటకై దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రేమణ దేవుని వారలారా, చాలామంది విడిచిపెట్టలేని పాపాలలో ఉన్నారు. విడిచిపెట్టలేని పాపాలలో ఉన్న వారికి దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, విడిచిపెట్టలేని వారికి తత్ఫలితంగా దాని యొక్క శిక్షనిస్తాను అని వాక్య గ్రంథాలలో కొందరి మనుషులను బట్టి మనం అర్థం చేసుకోగలం. గెహాజీ ఉన్నాడు, పాపాన్ని విడిచిపెట్టుకోలేకపోయాడు. గెహాజీ ఉన్నాడు, తన పాపాన్ని తను వదిలిపెట్టేసుకోలేకపోయాడు. కాబట్టి ఏమైపోయాడు అంటే, ప్రేమణ దేవుని వారలారా, కుష్ఠరోగమును తెచ్చుకున్న వాడిగా కనబడుతున్నాడు. ఆ కాను ఉన్నాడు, విడిచిపెట్టలేని పాపము చేశాడు కాబట్టి తత్ఫలితంగా దాని యొక్క శిక్షను భరించాడు. గెహాజీ ఉన్నాడు, ప్రేమణ దేవుని వారలారా, గెహాజీతో పాటు ఆకానుతో పాటు బిలాము కనబడుతున్నాడు. తత్ఫలితంగా దాని యొక్క ఘోరమైన శిక్షను పొందుకున్నట్టుగా వాక్య గ్రంథాలలో మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, కయ్యోనున్నాడు, కయ్యోను విడిచిపెట్టలేని పాపము చేశాడు కాబట్టి తత్ఫలితంగా దాని యొక్క ఘోరమైన శిక్షను భరించినట్లుగా లేఖనాల గ్రంథాలలో మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, విడిచిపెడితే నినివే పట్టణస్థులైనటువంటి వారు విడిచిపెట్టుకోగలిగారు కాబట్టి, ప్రేమణ దేవుని వారలారా, విడిచిపెట్టుకున్నారు కాబట్టి రానయున్న ఘోరమైన శిక్షను తప్పించుకున్నారు. అంతేకాదు, పాపాత్మురాలైన స్త్రీ యేసు యొద్దకు వచ్చిన తర్వాత తన పాపమునంత తొలగేసుకుంది కాబట్టి ధన్యురాలైపోయింది. ప్రేమణ దేవుని వారలారా, జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య యేసును చూడంగానే తన పాపములోని ఒప్పుకొని క్షమాపణ కోరి తన పాపమునంతా వదిలిపెట్టేసుకున్నాడు, విడిచిపెట్టేసుకున్నాడు. తత్ఫలితంగా ఇంటికి ఏమొచ్చింది అంటే రక్షణ వచ్చిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. గమనించండి ప్రేమణ దేవుని వారలారా, సమరయ స్త్రీ తన పాపమును కుండను వదిలిపెట్టేసుకుంది, విడిచిపెట్టేసుకుంది కాబట్టి గనురాలైపోయింది. ఈ రీతిగా నీవు ఏ పాపములో ఉన్నను, ఏ అపరాధములో ఉన్నను, ఏ తప్పిదములలో మనమున్నను, మన దోషములు
దేవునికి వ్యతిరేకముగా ఉన్ననో మనం ఏమి చేయవలెను అంటే విడిచిపెట్టుకోవాలి. ప్రతిదీ కూడా విడిచిపెట్టుకొని ప్రభు తట్టు తిరగాలి. విడిచిపెట్టకపోతే తత్ఫలితాన్ని చూస్తాం, విడిచిపెడితే దాని గొప్ప శక్తిని చూస్తాం. కనుక నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు ఎవరివైనా సరే విడిచిపెట్టు. మన పాపములను మనం వదిలిపెడితే దేవుడు మిమ్మల్ని మెండుగా దీవిస్తారు, దేవుడు మనల్ని మెండుగా ఆశీర్వదిస్తారు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరచునుగాక. దేవునికి సమస్తము ఎల్లప్పుడూ మహిమ కలుగునుగాక. దేవుడు మీరందరినీ ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.